శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురువుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహుగారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కన్యారాశి. కన్యారాశి వారికి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గల కాలానికి ఈ వారం రోజుల్లోనూ ఎటువంటి గ్రహాల స్థితుల ఫలితాలు ఉన్నాయి అని చూసుకుంటే షష్ఠ స్థానంలో చంద్రరాహువుల ఫలితాలు బాగున్నాయి. లాభస్థానంలో శుక్రాచార్యుల వారి ఫలితం బాగుంది. అయితే వీరికి ప్రధానంగా ఒక విషయంలో చాలా చాలా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్రహణం ఏర్పడుతోంది షష్ఠ స్థానంలో. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శత్రు రోగ రుణ స్థానంలో ఎప్పుడైతే గ్రహణం ఏర్పడుతోందో అప్పుడు శత్రువులు తగ్గిపోతారు, రోగాలు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. వచ్చే ఇక ఏదో వ్యాధో బాధో ఏర్పడబోతోంది అన్నది కూడా ఉపశమిస్తుంది. ఆల్రెడీ వచ్చినవి తగ్గుతాయి, ఇక ఏర్పడబోతోంది అన్నవి కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యం బాగా సెట్ అయిపోతుంది. అలాగే
ఏదైనా మీకు రుణాలు ఎక్కువగా కావాల్సి వస్తే దొరుకుతాయి. మీరేమన్నా తీర్చాలనుకున్నా కూడా తీరిపోతాయి. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి. కానీ కోర్టు కేసులకు సంబంధించి మటుకు ఇప్పుడే పరిహారాలుగా ఎంత పరిహారాలు చేసుకున్నా పరిష్కారం ఉండదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీకు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రహస్థితులు ఎంత వ్యతిరేకిస్తున్నా మిగతా ఏ గ్రహాల యొక్క స్థితులు కూడా అంతగా అనుకూలించట్లేదు. కానీ ఇక్కడ షష్ఠ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్ర రాహుల కలయిక ఇక్కడ రాహుగ్రస్త గ్రహణాన్ని సూచిస్తూ ఈ షష్ఠ స్థానం చాలా చాలా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత షష్ఠ స్థానాన్ని చూస్తున్నటువంటి దృష్టి పడినటువంటి స్థానాలు కూడా చాలా బాగుంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. కాబట్టి ఉద్యోగ జీవితం కూడా బాగుంటుంది. అలాగే మీకు స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంటుంది, అది అనుకూలమవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అనేక విధాల ధనము ఖర్చు తగ్గుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఈ షష్ఠ స్థానంలో గ్రహణం యొక్క ఫలితము మిమ్మల్ని చాలా చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. కోర్టు విషయాలు మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తలుగా ఉండండి. అలాగే కుటుంబ జీవితం బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అంతగా లేవు, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇక భార్యాభర్తల అనుకూలత విషయంలో కూడా మీరు ఓర్పు కలిగి ఉండడం ద్వారా కొంచెం బాగుంటారు అని చెప్పి తెలియజేయచ్చు. ఇక గ్రహణానికి సంబంధించిన నియమాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే రవి, రాహు, చంద్ర, కేతు, శని, కుజ ఈ గ్రహాలన్నిటికీ కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చాలా చాలా ఉపశమనంగా ఉంటుంది మీకు. అలాగే అదృష్టవంతమైనటువంటి వారంగా తెలియజెప్పుకోవచ్చు. అలాగే ఉన్నతి కనిపిస్తుంది, ఆత్మసంతృప్తితో ఉంటారు. వారాంతానికి వెళ్ళేటప్పటికీ నవమ స్థానంలోకి వెళ్ళినటువంటి చంద్రగ్రహ సంచారము అంతగా లాభించబోవడం లేదు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఇక గ్రహణం యొక్క ఫలితమే చాలా బాగుంది కాబట్టి ఈ వారం రోజుల కాలము కూడా ఆ తృప్తితోనే మీరు కొనసాగిస్తారు. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, ప్రశాంత జీవితంతో ఉండండి. అన్ని విధాలా మంచి జరిగేటటువంటి గ్రహణ ఫలితం మిమ్మల్ని చాలా సంతృప్తిని గావిస్తుంది. శుభం.